ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు, కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేట్ 4వ వార్డులోని బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద బుధవారం జరిగిన ప్రజాపాలన వార్డు సభలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సభలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో జాబితాను ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు, కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం ప్రతి ఒక్కరి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. లిస్టులో పేర్లు రానివారు అధైర్యపడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందింపజేస్తామని వార్డు ప్రజలకు వారు హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీకి ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేశారన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామని, పేరు రాని అర్హులు ఉంటే దరఖాస్తు ఇవ్వాలని, అందుబాటులో లేని వారు మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సహాయక కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేయొచ్చునని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ సౌజన్య, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగా మన రేషన్ కార్డులు గత నెలలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దాని నుంచి సేకరించిన ఆధారాల ప్రకారంగా మనకు రేషన్ కార్డ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. దానిలో మరి కూడా ఆధారాలు సేకరించిన తర్వాత లిస్ట్ రావడం జరిగింది. అది అన్ని మిక్సప్ అయి ఉండడం వల్ల రేషన్ డీలర్ దగ్గర ఉన్నాయి. వాటిని కూడా వార్డ్ వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మరియు కూడా ఇంకొక లిస్ట్ రావడం జరుగుతుంది. అలాగే మన ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మనకి ఓపెన్ ల్యాండ్స్ ఉండి నిరుపేదలు ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ ల్యాండ్స్ ఉండి నిరుపేదలు అయిన వారికి కాకుండా ఇంకా ఇల్లు లేకుండా కూడా నిరుపేదలైన వారికి కూడా మరి ఒక నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా దశల వారీగా నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇంకా కూడా రేషన్ కార్డులకి ఇందిరమ్మ ఇళ్ళకు కూడా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇన్ కేస్ మనకి ఎవరైనా అందుబాటులో లేకపోతే కూడా వారు వైట్ పేపర్ మీద రాసి ఇచ్చి మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఇవ్వండి. దాని దరఖాస్తు స్వీకరించి త్వరలోనే మీకు అందరికీ వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా అప్లికేషన్ లిస్ట్ ఇక్కడ స్వీకరించబడతాయి. అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు అప్లికేషన్లు కూడా ఇచ్చాము. అందరూ లైన్లో ఉండి అప్లికేషన్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాపాలన వార్డ్ సభ నిర్వహించబడింది. ప్రతి వార్డులో ఈరోజు స్టార్ట్ చేసినాము. 4 సూచనలు ఇవ్వబడింది. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ రేషన్ కార్డు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మేము పొద్దున్న నుంచి తిరిగి వార్డు తిరిగి వాళ్ళకి చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డు కొన్ని ఇవ్వడం జరిగింది లిస్టులో. ఇంకా రాని వాళ్ళకు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫామ్స్ కూడా ఫిల్అప్ చేసి తీసుకోవడం జరిగింది. మేము కమిషనర్ సారు, మాకు కౌన్సిలర్లు ఉన్నారు, అందరం ఉండి తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈ వార్డు సభలు నిర్వహిస్తున్నాం. ఇది 2వ రోజు. మన పెద్దంబరిపేట పురపాలక సంఘ పరిధిలో మొత్తం 24 వార్డులు మరియు 4 మెర్జల్ విలేజ్ మొత్తం 28లలో ఈ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 2వ రోజు. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ ఈ 4వ వార్డులో మధ్యాహ్నం 2 గంటలకి ఈ వార్డు సభ నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ 4 సబ్జెక్టులను తీసుకున్నది. దాంట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు. మన దగ్గర వచ్చేసి రైతు భరోసా ఆల్రెడీ నిన్న జరిగిన గ్రామ సభలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వివరంగా తెలియజేయడం జరిగింది. రైతు భరోసా లబ్ధిదారులు ఎవరికి రాలేదు అంటే అది నిన్ననే తెలియజేయడం జరిగింది.
రెండవ సబ్జెక్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది మనది పురపాలకు కనుక ఇది రూరల్లో గ్రామీణ వాతావరణంలో ఉంటుంది. ఉపాధి హామీ పనులకు ఉపాధి కూలీలకు ఇచ్చేది. ఇక్కడ ఉపాధి హామీ అనేది లేదు, ఇక్కడ కూలీలు లేరు కనుక అది మనకు వర్తించదు. మూడవది వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళల్లో ప్రభుత్వం మొదట జాగా ఉండి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేద అందరికీ కూడా ఇల్లు కట్టించాలని ఒక సదుద్దేశంతో, నిరుపేదలకు సహాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో తీసుకున్నది. దీంట్లో ఈరోజు మనం ఇక్కడ వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు, మాకు ఇల్లు కావాలని చెప్పేసి. దాంట్లో మనం ఎంట్రీ చేసిన డాటా ప్రకారం 9,351 మన పురపాలక సంఘ పరిధిలో మనం విచారణ చేయడం జరిగింది. దాంట్లో కొంతమందిని మొదటి విడతగా అర్హులుగా మనం జాబితా తయారు చేసినాము. స్థలము ఉండి ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేదలందరికీ ఈరోజు మనం ఇక్కడ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇదే ఫైనల్ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. తర్వాత రెండవ విడత కూడా ఉంటుంది. దాంట్లో స్థలం కూడా లేకుండా ఇల్లు లేని వాళ్ళందరికీ స్థలంతో పాటు ఇల్లు అనేది ప్రభుత్వం నిర్ణయం చేసి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా కూడా తెల్ల కాగితాల పైన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు కూడా మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇప్పించనేది వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా అన్ని స్వీకరించి తర్వాత వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఇంకా లేదు ఎవరు అని అంటే ఇప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఆ దరఖాస్తులు ఇప్పుడే మాత్రమే కాదు, ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. ప్రజాపాలన కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఎవరైనా సరే దరఖాస్తులు ఇచ్చి వారి యొక్క రసీదును పొందవచ్చు. ప్రజాపాలన వార్డ్ ప్రోగ్రాంలో ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని 4వ వార్డులో రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మలు దరఖాస్తు స్వీకరణలో భాగంగా ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కమిషనర్ గారు, అలాగే చైర్పర్సన్ జయశ్రీ గారు, అలాగే 4వ వార్డు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇందిరమ్మ ఇల్లు అలాగే రేషన్ కార్డులు రేషన్ కార్డుల జాబితా విడుదల చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 50 సంఖ్యగాను అలాగే రేషన్ కార్డులు 50 సంఖ్యగాను జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇంకా 306 రేషన్ కార్డులు విచారణకు ఉన్నాయి. అవి కూడా త్వరలో దశల వారీగా విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు విడుదలైన జాబితా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దశల వారీగా విడుదల చేస్తామని తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు మన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక గ్యారంటీగా చెప్పాము. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలుగా ఉండి స్థలం లేని వారికి ఈరోజు స్థలం ఉన్న వారికి 50 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఇంకా నిరుపేదలుగా ఉండి స్థలం లేని వారికి కూడా మరి ఇంకా ముందు నిరంతర ప్రక్రియ రెండో జాబితాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.